హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం మనం. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి ఒక స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం అశ్విని. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్ చేసుకుంటున్నాం. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్ మీరు చేస్తున్నారా? ఓకే ఫైన్. ఏం చేస్తారు ఏంటో చూద్దాం. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్, అవకాడో ముక్కలు, బాదం పాలు, తేనె, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజలు. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో అది చెప్పిన దగ్గర నుంచి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చేస్తారని చెప్పి. అవునా, చేసేసుకుందాం. చేసేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, నార్మల్ మిల్కేనా? ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తాం. మళ్ళీ ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తాం. సో పర్టికులర్గా మిల్క్ విషయంలో ఎందుకు ఎంచుకుని బాగా తీసుకొస్తారు? సో జనరల్గా మనకి మిల్క్ అనేది ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది అన్నిట్లో సూట్ అవ్వదు అశ్విని. అండ్ చాలా మందికి మిల్క్ అంటేనే నచ్చదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆల్మండ్ మిల్క్తో చూపిస్తాం. అందుకే ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో మనం చెప్తాం ఇది ఆప్షనల్. ఇన్ కేస్ నార్మల్ మిల్క్ ఓకే అనుకున్న వాళ్ళు నార్మల్ మిల్క్ యూస్ చేయొచ్చు. ఓకే డన్. సో ఫస్ట్ మనం బాదం మిల్క్ వేసుకుంటున్నాము. ఓకే, ఎంతసేపు బాయిల్ అవ్వాలి? సో కొంచెం మనకు పాలు వేడకగానే డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తాం. ఓకే, చాక్లెట్ 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 అంటారు కదా, అందుకే ఈసారి చాక్లెట్తోనే చేసి చూపిస్తుంది. దాంట్లోనే డార్క్ చాక్లెట్. ఎస్, హెల్త్కి మంచిది కదా. కాకపోతే రోజుకు చిన్న పీస్ తినాలంతే, ఎక్కువ తినకూడదు. ఎస్, అంటే ఇన్ కేస్ దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే మనం ఎలా అయితే ఏదైనా రేజిన్స్ అంటే ఎండు ద్రాక్ష కానీ ఫ్రూట్ కానీ తింటే కూడా స్వీట్ క్రేవింగ్స్ అనేది తగ్గుతాయి. ఓన్లీ చాక్లెట్ తింటేనే తగ్గదు కదా. ఓన్లీ స్వీట్ క్రేవింగ్స్ ఉంటే ఓకే, కానీ ఓన్లీ పర్టికులర్ రెసిపీ మీద క్రేవింగ్స్ ఉంటే ఏం చేయలేం. దానికి ఏ రెసిపీయో చెప్తే దానికి నేను ఆల్టర్నేటివ్ చెప్తాను. చాక్లెట్ తినాలనిపించింది, చీజ్ కేక్ తినాలనిపిస్తుంది, నూడిల్స్ తినాలనిపిస్తుంది. అప్పుడు నూడిల్స్లో ఇప్పుడు మనకి మిల్లెట్ నూడిల్స్ హ్యాపీగా వస్తున్నాయి. జోఆర్ నూడిల్స్, రాగి నూడిల్స్ అని చెప్పేసి దాంతో చేసేసుకోవచ్చు. అండ్ చాక్లెట్ అంటే ఇలా డార్క్ చాక్లెట్ చేసుకోవచ్చు. చీజ్ అంటారా, అది కూడా మనకు డైరీ ప్రోడక్ట్ కాబట్టి అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు కొద్దిగా. సో మనకు చాక్లెట్ అంతా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది అశ్విని. ఇది కొద్దిగా చిక్కగా అవ్వాలి, దగ్గర పడే వరకు దీన్ని లో ఫ్లేమ్లో మనం కుక్ చేస్తాం. ఓకే, సో పర్టికులర్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనుకుంటున్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఈ పుడ్డింగ్, చాక్లెట్ పుడ్డింగ్ ఏంటి రిలేటెడ్ దీనికి అసలు? సో దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ డార్క్ చాక్లెట్. ఓకే, సో డార్క్ చాక్లెట్లో కూడా మనకి ఏంటి అంటే చాలా ఫ్లేవనాయిడ్స్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. అవి ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల జనరల్గానే మనకి డార్క్ చాక్లెట్ అంటే మన హార్ట్కి మంచిది, అండ్ స్కిన్కి మంచిది, అండ్ లివర్కి మంచిది. సో దానివల్ల కొద్దిగా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా దీంట్లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ప్రాపర్టీస్ వల్ల మనకి బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందిస్తున్నాం. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇప్పుడు యూస్ చేస్తున్నాం. రోజుకి ఎంత పీస్ వరకు తీసుకోవచ్చు డార్క్ చాక్లెట్? రోజు తీసుకోవచ్చు, అది కూడా తీసుకోకూడదు? నేనైతే రోజు అడ్వైస్ చేయను. వన్స్ ఇన్ వీక్ అలా తీసుకో. ఇంత రోజు ఇంత అంత కూడా తీసుకోకూడదా? సో కొంచెం ఇంత 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 కూడా తీసుకోకూడదంటే రోజుని అస్సలు తీసుకోకూడదంటే చూద్దాం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. ఒక 1 వీక్ ఒకసారి తీసుకోవచ్చా? ఓకే, యాక్సెప్టెడ్. ఫోన్లే దొరికింది మనకు ఆ ఛాన్స్. 1 వీక్లో ఒకసారి కొంచెం తీసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది? జనరల్గా అయితే ఒక 3-4 మినిట్స్ పడుతుంది. 3-4 మినిట్స్. ఓకే, మనం దీన్ని ఏంటి అంటే కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నా కూడా రెఫ్రిజిరేట్ చేసుకుంటాం అనమాట. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టి పడుతుందా? పుడ్డింగ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఫ్రీజ్ చేసుకుంటే బాగుంటుంది. సో సీడ్స్ కూడా మనం దీంట్లో యూజ్ చేస్తాం. అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో
సో మనకి సీడ్స్ అండ్ నట్స్లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చెప్పాలంటే ఒక 30,000-40,000 వరకు క్వాంటిటీ అనేది మనకు మీట్ అవుతుంది అనమాట. సో డైలీ అందుకని ఖచ్చితంగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. నట్స్ సీడ్స్ అవి హ్యాండ్ఫుల్ రెండు కలిపి అయినా తీసుకోవచ్చు. అంటే డిపెండ్స్, ఇన్ కేస్ ఆల్రెడీ ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు, లేకపోతే కొలెస్ట్రాల్ ఇష్యూస్ అలాంటివి ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గించి తీసుకోమని చెప్తాము. లేకపోతే జనరల్గా ఒక హ్యాండ్ఫుల్ అనుకుంటే కూడా బెటర్. సో అవి తీసుకొని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకుండా పౌడర్ కింద కన్జ్యూమ్ చేసుకుని ఏమైనా పౌడర్ కింద చేసుకుని ఏమైనా పాలలో అది మిక్స్ చేసుకుని తాగచ్చా? అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఎక్స్పైరీ అవి కూడా అన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ అన్నీ మిక్స్ చేసి బ్లెండ్ చేసినప్పుడు దాని పర్టికులర్ ఎన్ని డేస్ స్టోర్ చేసుకునేది తగ్గిపోతుంది కదా. సో అది చూసుకొని చేసుకోవాలి. బట్ జనరల్గా అయితే మిక్స్డ్ సీడ్స్ పౌడర్ కానీ మిక్స్డ్ నట్స్ పౌడర్ అనేది అందరూ యూజ్ చేస్తుంటారు, చేసుకోవచ్చు. కొంచెం ఈజీ అవుతుంది కదా ప్రాసెస్ అనేది. ఇది దగ్గరికి అయిపోయింది, చిక్కబడిపోయింది అశ్విని. సో దీంట్లో మనం తెచ్చుకున్న సీడ్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకుంటాం. సో దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు మనం పొద్దుతిరుగుడు గింజలు వేస్తాం. నెక్స్ట్ వాల్నట్స్ కూడా ఒక 2 స్పూన్స్ వేస్తాం. ఓకే, బ్రెయిన్కి చాలా మంచిది వాల్నట్స్ కదా. ఎస్. సో ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. అండ్ ఒక 2 స్పూన్స్ అవకాడో వేస్తుంది. ఇప్పటి వరకు వేసిన 2 ఇంగ్రీడియంట్స్ ఓకే. ఇది మిస్ మ్యాచ్ అయినట్లేదు. అయితే అవకాడో గుడ్ ఫ్యాట్ కదా. గుడ్ ఫ్యాట్ అంటే కొంచెం క్రంచీ ఫ్లేవర్. ఒక ఫ్రూట్ అంటే ఇన్ కేస్ అవకాడో నచ్చదు అన్న వాళ్ళు బనానా యాడ్ చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ అనేది కంపల్సరీయా? ఓకే. కొద్దిగా ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు పెట్టుకుంటే సరిపోతుంది అశ్విని. మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఇంకా చిక్కగా అవుతుంది. ఓకే. సో అశ్విని, మన రెసిపీ రెడీ అయిపోయింది. పుడింగ్ బౌల్లో సర్వ్ చేస్తాం. ఓకే. అశ్విని, హనీ పెట్టాను బట్ ఇట్స్ ఆప్షనల్, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేస్తారు. ఆల్రెడీ డార్క్ చాక్లెటే కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం టేస్ట్ స్వీట్ ఉండదు కదా అన్నట్లు పెట్టాను. ఓకే. ఈసారికి నాకు వద్దులే. ఓకే. సో మన డార్క్ చాక్లెట్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తాం. ఓకే. యమ్మీ యమ్మీ డార్క్ చాక్లెట్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్, అవకాడో ముక్కలు, బాదం పాలు, తేనె, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజలు. డార్క్ చాక్లెట్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బాదం పాలు, డార్క్ చాక్లెట్ వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్, అవకాడో ముక్కలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ డార్క్ చాక్లెట్ పుడింగ్ రెడీ. డార్క్ చాక్లెట్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తా. సో మామూలుగా అయితే మనం కొంచెం ఫ్రీజ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుందంటే, బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను కొంచెం టేస్ట్ చేస్తాను. వావ్, ఇంత టేస్టీగా ఉంది కాబట్టి ఇలా వేడివేడిగా తిన్నాను, వేస్ట్ చేయను, ఫ్రీజ్ చేసుకుని తింటాను. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసేయండి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే అన్నీ ఏంటో చేస్తారు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్తో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంత మంచి రెసిపీ చేసిన తర్వాత నాకు ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు చీట్ మీల్స్ అనేవి కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా హెల్తీగా చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉందండి. డార్క్ చాక్లెట్ పుడ్డింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాము, మీరు కూడా ట్రై చేయండి. అండ్ రేపటి డైట్ మనీ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.